హాళ్ళు, కమ్యూనిటీ హాళ్ళు, ప్రతి కులానికి కుల సంఘ భవనాలు కట్టించారు. నెల ముందు కట్టించారు. ఎందుకంటే నా పక్క కాన్స్టిట్యున్సీ, నా పక్క మండలమే. వీణవంక నుంచి మొదలు పెడితే జమ్మికుంటకెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి కుల సంఘం కట్టించారు. హరీష్ రావు గారు ప్రతి గ్రామంలో సిసి రోడ్ వేసి 1000 కోట్లు ప్రభుత్వ ధనం వృధా చేసిండ్రు. అట్లనే 1000 కోట్లు ఖర్చు పెట్టిగా వాళ్ళు 500 కోట్లు పెట్టిర్రు. హెలికాప్టర్ లో కేసీఆర్ గారు 3 మాటల హుజరాబాద్ చేసిండు. ఇదంతా మరి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హుజరాబాద్ లో మీటింగ్ పెట్టిండు కదా. అప్పుడు ఏం చేసిండు సతీష్ బ్రదర్? అది తప్పని ఒప్పుకోవటం లేదు. నేనేమంటున్నా, మీరు 1000 కోట్లు పెట్టినా హుజరాబాద్ లో బీఆర్ఎస్ గెలవలే. ఎందుకు గెలవలే? ఈటల రాజేందర్ స్థానికుడు, బలమైన వాడు, అక్కడ ప్రజలతో మమేకమై ఉన్న లీడర్ అనే దాని మీదనే గెలిచిండు. ఇవాళ కూడా స్థానికుడైన నవీన్ కుమార్ యాదవే గెలుస్తాడని చెప్తున్నా. వారికి ఒక ఆలోచన కలిగిస్తాను. ఓన్లీ పార్టీ వేవ్ మాట్లాడకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజల విలువలు, గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పుడు చేసినవి వేరే చూపేసుకోవాలి. వాళ్ళు చేస్తేనేమో రైట్ అన్నట్టు, వాళ్ళు 1000 కోట్లు మంజూరిస్తే రైటు, అలా కేసీఆర్ గారు హెలికాప్టర్ 4 మాటలు తిరిగితే రైటు, ఒక 4 సభలు రేవంత్ రెడ్డి పెడితే తప్పు అనే మాట మాట్లాడుతుండే. అది పద్ధతి కాదు. జ్ఞానాన్ని పెంచుకోవాలి. ప్రభుత్వ పరమైన పథకాల విషయంలో కానీ మాట్లాడేటప్పుడు అనే మాట నేను సవినయంగా సతీష్ గారికి తెలియజేస్తా ఉన్నాను. రైట్, ఎంత మెజార్టీ గెలుస్తాడు ఏమనేది 3 గంటల వరకు తెలిపితే తెల్లమైంది. నేను ఒకటే విషయం, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని అవకతవకలు చేసింది అనేది ప్రజలకు తెలుసు. కేటీఆర్ ఏం చేసిండ్రు, కేసీఆర్ ఏం చేసింది, గోపీనాథ్ ఏం చేసిండు, గోపీనాథ్ తల్లి ఏం చెప్తాంది, కొడుకు ఏం చెప్తాండు, రెండో భార్య విషయంలో ప్రజలు ఏమనుకుంటారు, మరి దాని అర్థం ఏందనేది కేటీఆర్ చెప్పాలి. పార్టీ పరంగా వాళ్ళు చేసుకునే నిర్ణయం, మరి ఆడపిల్ల మీద సింపతి లేదని వారు చెప్పినందుకు ఇవన్నీ నేను చెప్తా ఉన్నా. మీరు ఆలోచించుకోవాలి మీ పార్టీ పరంగా ఏమి అంతర్గతంగా ఏం జరిగింది, ఎందుకు పెట్టిర్రు అని మీ ఇష్టం. అది మీరు ఎవరిని పెట్టింది, ఎందుకు పెట్టిందని మేము అంటలేము. ఓకే మోహన్ గారు ఒక్క నిమిషం. ఓకే అండి, మొత్తానికి సార్ ఓకే, మనం ఇంకా చాలా సమయం ఉంది, కొనసాగిద్దాం చర్చా కార్యక్రమాన్ని. అయితే ప్రస్తుతానికి చూస్తే మాత్రం ఓవరాల్గా జూబ్లీ హిల్స్లో అయితే మాత్రం హోమ్ బ్యాలెట్ ఓట్లకి సంబంధించి ఆల్రెడీ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. స్వల్ప తేడాతో బీఆర్ఎస్ కూడా ఇంచుమించు కూడానే వస్తోంది, అండ్ బీజేపీ చాలా లోలో ఉంది. అండ్ మరోవైపు చూస్తే బీహార్లో అయితే ఒక క్షణానికి కూడా ట్రెండ్స్ మారుతున్నాయి. అఫ్కోర్స్ మనం చూడొచ్చు రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ ఎన్డీఏ 86గా ఉంది. అండ్ మరోవర్ అంటే ఇవన్నీ కూడా ట్రెండ్స్. అఫ్కోర్స్ ప్రతి గంటకి వాళ్ళు ఫలితాల విశ్లేషణ ఇస్తూ ఉంటారు. అండ్ ఎంజీబీ మహాగఠబంధన్ 56, అదర్స్ 6, ఈ విధంగా బీహార్కి సంబంధించి ఉన్నాయి. అయితే ఒక చిన్న